సంక్రాంతి పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది పతంగులు ఎగిరేసి తన ఆనందాన్ని కావచ్చు మొత్తం పంచుకుంటారు. కానీ ఇలాంటి పతంగులనే కొంతమంది ప్రాణాలకి చైనా మాంజా అనేది ప్రమాదకరంగా మారింది. ప్రాణాల పైకి వస్తుంది. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో దీనిపైన నిషేధం విధించినప్పటికీ కొంతమంది కాసులకు ప్రకృతి పడి చాలా మంది అమ్ముతూనే ఉన్నారు. దీనిపైన ఇటు హైదరాబాద్ పోలీస్ విభాగం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించాక చాలా చోట్ల కూడా ఇటు ఇవంతా చైనా మాంజా అనేది సీజ్ చేశారు. దాదాపు కోటి విలువ చేసేటువంటి చైనా మాంజాని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటు అన్ని కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని పరిధిలో కూడా మొత్తం దాడులు నిర్వహించారు. ఈ చైనా మాంజా అనేది దాదాపు ఇది చాలా అటు పక్షులు కావచ్చు ఇటు మనుషులు కావచ్చు చాలా ప్రమాదకరంగా మారుతుంది. అండ్ దీనిపైన ఒకవైపు కొన్నేళ్ల నుండి అనేక విమర్శలు వస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం డబ్బుల కోసం అంటూ కూడా ఇదంతా చేస్తున్నారు. దీనిపైన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ దగ్గర పడటంతో ఇటు నగర వ్యాప్త జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా రైడ్స్ నిర్వహించారు. అన్ని రైడ్స్ నిర్వహించి దాదాపు కోటి రూపాయలు విలువ చేసేటువంటి చైనా మాంజన్ మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకొని ఇప్పటికే అందరిపైన ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళపైన ఇప్పటికే కేసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఇటు సౌత్ జోన్ లో అత్యధికంగా 34 కేసులు నమోదయ్యాయి. ఇంకోవైపు 46 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇప్పటికే వీటినన్నింటిని కూడా చైనా మాంజాకు సంబంధించి మొత్తం కూడా సీజ్ చేశారు. ఎవరైనా కూడా ఇలాంటివి చైనా మాంజా బహిరంగ మార్కెట్లో కావచ్చు ఈ కామర్స్ దగ్గర కావచ్చు ఎక్కడ అమ్మినా కూడా వాళ్ళపైనటువంటి తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా చెప్పినప్పటికీ వాళ్ళు మాత్రం ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మొత్తం నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జోన్లలో మొత్తం దాడులు నిర్వహించారు. దాడులు నిర్వహించి ప్రతి చోట కూడా ఇటు కైట్స్ అమ్మే దగ్గర కావచ్చు ఇటు మాంజాలు దొరికే దగ్గర కావచ్చు ఓన్లీ కాటన్ థ్రెడ్ వాడాలి. దానిపైన ఒకవైపు అవేర్నెస్ తీసుకొస్తున్నప్పటికీ కావాలని కొంతమంది ఈ విధంగా చైనా మాంజని అమ్ముతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చైనా మాంజ కొనొద్దు. అది అటు ప్రాణాల మీదకి తెస్తుంది. చాలా వరకు కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి కేసెస్ అనేవి గతంలో చాలా ఉన్నాయి. ఖచ్చితంగా దీనిపైన అవేర్నెస్ ఉండాలి. చైనా మాంజని ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గరికి రానివ్వద్దు. ఇప్పటికే నగర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇంకోవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ దొరికినా కూడా వారిపైన కఠిన ఆంక్షలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. కెనపర్సన్ కోటితో కలిసి శిల్పాటివ హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.